అత్తయ్య వస్తామన్నారు కదా! ఇంకా రాలేదేంటి అని చెప్పేసి పల్లవి, శ్రియ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వస్తామన్నది ఇంకా రాలేదేంటి? అది నేను చూస్తున్నాను అని పల్లవి అనేసరికి, అదిగో వచ్చినట్లుగా ఉంది అత్తయ్య అని చెప్పేసి ఎళ్తూ ఉంటారు. చాలా ఎక్సైట్‌గా బయటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే అలా వస్తూ ఉంటుంది. అవని స్పెట్స్ పెట్టుకొని వచ్చేసరికి ఇదేంటి ఇంత ఎక్స్ట్రాలుగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక పల్లవి ఇంటి దగ్గరికి వచ్చేసరికి నువ్వొచ్చావేంటి అని పల్లవి అయితే అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి షాక్ అయ్యారా అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. ఈ టైంలో ఇలా నేను ఎంట్రీ ఇస్తానని మీరు అస్సలు అనుకోలేదు కదా అని అనేసరికి పల్లవి శ్రియ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అయినా నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి పల్లవి అయితే అనేసరికి, నా ఇంటికి నన్నెందుకు వచ్చావు అంటావేంటి, మెంటలా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా ఇంటికి నాకు నచ్చినప్పుడు వస్తాను అని చెప్పేసి అవని అయితే అనేసరికి, అది కాదు అత్తయ్య ఈ టైంలో వస్తామన్నారు అని అనేసరికి, అత్తయ్యే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అవని ఆడిన మాటలకి పల్లవి, శ్రీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అత్తయ్య రాకుండా నువ్వొచ్చావు కదా అందుకే అలా అడిగాం అంతే అని చెప్పేసి శ్రియ అనేసరికి, అత్తయ్యే కదా అని చెప్పేసి అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది అవని. అవని అలా పిలవగానే పార్వతి అయితే వస్తూ ఉంటుంది. అలా అవని పిలిచిన వెంటనే పార్వతి రావడం చూసి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవని పిలిస్తే అత్తయ్య రావడం, అసలు వీళ్ళిద్దరూ కలిసిపోయారా ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవికైతే ఏం చేయాలో అర్థం కాక అలా సతమతమవుతూ ఉంటుంది. అత్తయ్యను అవని అక్క కలిసిపోయారా ఏంటని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే అలా పల్లవి రియాక్షన్ అయితే చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే షాక్‌లో అలా ఉండిపోతుంది వాళ్ళ అత్తయ్య చేసిన పనికి.